ఎవరిదిరా అందుకే అన్నారు మదం ఎక్కువైనా మమకారం ఎక్కువైనా కానీ మదం ఎక్కువ అన్నారు. అందుకే అన్నారు కడుపున తిన్నది తిరువంతుని బిడ్డ ఇన్ని మిన్ను తినకుండా ఎవరెవరా అంటుంది. 6 ఏళ్ల వరకు నన్ను మర్చిపోయినావనే మరదలా ఎవరి నీవు ఎవరన్నా సంగతి నా కింద కనుక నేను పైన జమాలు ఎత్తున పక్కదాయి వాళ్ళు అన్నారు. వాళ్ళు లెక్కేంత నాకు ఇదిగో ఎవరైనా సంగతి కాయని చూసుకొని షిప్ అయ్యి వెళ్ళిపోతా. ఒక్కసారి నిద్ర లేచి ఆ రైటింగ్ ఎవరు చూడు కాయని చింపాయి నిద్రాపు కళ్ళు కడుక్కోరా. అప్పుడు ఇదిగో నీ కాగితం నీ ముఖం మీద వారేస్తాను. ఈ కాగితం ఎవరు రాసిచ్చారో చూసుకో, చదువుకోవాలి. ఒక్కసారి మాత్రం నా కాగితం చూసినాడు అలనాడు చెట్టు కింద రాసిచ్చిన కాగితం బావా. ఇవాళ కనుక నేను నా పెళ్ళైతుందని నువ్వు వచ్చిన అలనాడిచ్చిన మాట ఈనాడు నేను మాట తప్పేదాన్ని కాదు. కానీ ఇన్ని రోజులు నేను చదివిస్తానా, నువ్వు చదువుకుంటాను. నా తండ్రి కనుక నీవి నాకు బావాలంగరాజా నేను లగ్గముకడైన నాకు వెళ్ళి ఆడే అధికారం నీకే రాసి నేను సంతకం ఇట్లు వజ్రమని సంతకం పెట్టిన కాదా. కాయ చింపే నీకు నాకు మాటలేదు ముచ్చట్లేదు. ఎవరి పోతా నేను కాయ చింపే ముందుగా చెప్పేస్తా పోదా అయితే నీకే అంత ఫీలింగ్ ఉంటే నేనేం చేస్తా. నీకు ఇంత ఉండాలి. బావా పర్వాలేదు బావా. ఇక నీకు నాకే పెళ్లి పరాయివాడితోటి నేను పెళ్ళెందుకు కాడా. నిన్ను తప్పించి నేను మరొక మగవాడిని నేను లగ్గం ఆడను. వాళ్ళ తండ్రి యొక్క గుర్రానికి అడగచ్చిండు. గుర్రాన్ని బయట డబ్బు గుర్రం డాకులో పోసుకున్నాడు. ధనము ఆ గుర్రం డాకులో పోసుకొని పెయిన తమ్ముడు పెట్టుకొని బాగా ఎత్తే గల్లు కూసునే గుళ్ళు అన్నట్టు సొమ్ములు పెట్టుకొని గుర్రం మీద కొలువు తిరిగింది మరదలు. శ్రీమంతుని బిడ్డ ఆకలి కాస్తానయ్య రాను రా అడవిలో మాత్రం పుటకుళ్ళంతమ్మ గుడిసి ఉన్నది. గుడిసి వేడికి వచ్చినప్పుడు ఆ పుటకుళ్ళంతమ్మ అమ్మా రోడ్డు కనాదేతో అమ్మ అంటే అక్కడ ఇప్పుడు హోటల్ అంటారు ఎక్కడనో పుటకుళ్ళు అనేది బిడ్డ అన్నం పెడుతున్నది. వాళ్ళ వజ్రాజం చూస్తే కూర్చునే గుళ్ళు గల్లు ఉంటారు. కొడుకులాట కొడుకులు దొంగతనాన్ని వేయరు. నా కొడుకులు రావాలి పూరం చంపాలి మా పెద్ద కొడుకు దొంగని పోడిపోయి దాని మనసులో అనుకుంటాను. పచ్చితంగిర పొరకు తెచ్చింది బిడ్డ అన్నం పెడతాను కూర్చుని పెట్టింది పొయ్యిలో పెడతాను. పచ్చితంగిర పొరకు మన తాదరు గప్ప గప్ప పోగెళ్తాను. ఆ పిల్లగాళ్ళు మాత్రం అనగా అప్పుడు అన్నది మరదలా బావా ఈ ముసలామే మాత్రం ఎండి పొరకు పొయ్యిలో పెడితే అన్నమావు ఏమో వాళ్ళు కదా రాత్రి గ్యాస్ పెడుతున్నట్టుగా గ్యాస్ కట్టి పొయ్యిలో పెట్టారు. అరే బావ ఇక్కడ అంటే మాత్రం అభిషేకం దొరుకుతుంది వెళ్ళిపోదాం అన్నదమ్మా. అమ్మా నువ్వు అన్నవాడు మీ గంగస్థానం చేయింది మీ అన్నం తినవు అని నమ్మించి సరే బిడ్డ తొందరరారని ఆ పుడకులు అంతా మంది ఇక పచ్చి దగ్గర పొరగా పొయ్యి పెట్టాను. గొప్ప గొప్ప పోగిళ్ళింది గుడిసె మీదకి వెళ్తాను. దొంగతనమైన దొంగ ఎల్లుగాడు ఇట్ట వాళ్ళ 7 కొడుకులు చూసిరు. నువ్వు సొంది పాడగా చుట్టాలు పట్టినది ఏమో గుడిసె అంటుకున్నట్టున్నది పోగెళ్తాను అని దొంగతనమైన వాళ్ళు ఉడికొచ్చిండు. ఉడికొచ్చినాక ఏమంటుంది కొడుక ఇంచే పెట్టి పేరు లంజ కొడుకులారా మనటికే బంగారం వచ్చింది మీరు దొంగతనానికి పేరు కానీ ఆలంగర దాట వజ్రవద్ద పొల్ల మీద కూర్చున్న గుళ్ళు లేదా గల్లు సొమ్ము తీరుకో సొమ్మున్న బిడ్డ మన ఎడివేరే అంటే గంగస్థానాన్ని వేరే బిడ్డ ఇట్లనే పేరంటే ఆ 6 కొడుకులు అన్నప్పుడు వాని ఎమ్మడి పడి వాడిని చంపి పోరి పట్టుకత్తాం పోరని మాత్రం పోరి నేను పెళ్లి చేసుకుంటూ దొంగలు కానీ సొమ్ము నీ పాలవానరట. ఈ 7 రకం బయలు పిల్లగాని వెనక తల్లే నవో ఆ
ఆ బావ మరదలు రాను 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 పెరగొండ పట్నం ఏరి సావుకారు ఇంటి ముందుకు వచ్చారు. అమ్మా సావుకారు అమ్మా అయ్యో బిడ్డ ఎవరంటే నా పేరు లాలంగడ నా మరదల పేరు భద్రవతి అంటే సరే బిడ్డ అన్నం పెడతా పండుకోమని ఆ ఇంటి మూల గుర్రాన్ని కట్టేసిండు. ఇంట్లో వేరే వాళ్ళు అన్నం పెట్టిన వాళ్ళే అన్నం తిని పడుకున్నారు. ఆ ఆరుగురు మాత్రం బయలు ఎత్తంటే ఆరుగురు పరాగడం పిల్ల మనకెందుకు కూడా అని 6 అడ్డు పడిపోయారు. ఒక్కటి దొంగలిగాడు పోనిస్తున్నారు లాలంగరాజు నిన్ను చంపి వజ్రవతిని పెళ్లి కాలపోతే నా పేరు మాత్రం దొంగలిగాడు అన్నాడమ్మా. రాను రాను పెనుగొండ పట్ట చేయడాలకు కోట సాగువారి గుర్రం ఉంది. ఇదే గుర్రం కావచ్చు వీళ్ళే కావచ్చు. అమ్మా ఆకలితుందమ్మా అంటే అమ్మ ఎవరో కాదు నా పేరు దొంగలిగాడు. అయితే ఎందుకు వచ్చినావు పోగాల ఓ బిడ్డ ఇప్పుడే కావాలి అలంగా రాజు వజ్రవతి వచ్చిన పిల్లలకి సరుపు చిన్న బిడ్డ వాళ్ళు పడుకున్నారు బిడ్డ ఇక అన్నం లేదు అయిపోయింది బిడ్డ లేదు లేదు పో అన్నం పడితే బిడ్డ అన్నప్పుడు అరే లాలంగా రాదు నువ్వు వజ్రవతినప్పటికీ వీళ్ళే కావచ్చు. ఈ గుర్రం వాందే కాదు నా గుర్రాన్ని కొనవేయండు ఊరు బయట 3 బర్రెలు కట్టేసి వచ్చిండు. గుర్రం తెంపుకొని పోతుందమ్మా గుర్రం తెంపుకొని పోతుంది గుర్రం పోతుంది అన్నప్పుడు అయ్యో బిడ్డ వజ్రవతి వాళ్ళ అలంగా రాజా మీ గుర్రం తెంపుకొని పోతుందట బిడ్డ లేండి లేని బిడ్డ అన్నప్పుడు అలంగరాజు చేసిండు. గుర్రం తెంపుకొని పోంగ ఎటు మీద సుశిలోనికి ఎరుకుంటది అంటే అయ్యా గుర్రం ఇట్లా పోతుందంటే బిడ్డ గుర్రాన్ని పట్టుకైతే మాత్రం అనగా నాకింద నేను జీతం ఉంచుకుంటా బిడ్డ అన్నాడ. ఆ మాట నాకున్న లాలంగరాజు కరవేట్లా ఉండను అమ్మా అయ్యా దొంగలు నా గుర్రాన్ని పట్టుకత్తే నేను మాత్రం అనగా లాలంగపురి పట్టం మీద నీ రాజ్యం వెళ్తే నాకింద జీతం ఉంటుంది బిడ్డ అని నేను అన్నమాట తప్పనప్పుడు వాడే కట్టేసి వచ్చే దాదా ఉరికొచ్చిండు. 3 బర్రెలు ఉన్న గుర్రాన్ని పట్టుకొచ్చిండు. అయ్యా గుర్రం దొరకబట్టినా వచ్చింది అన్నప్పుడు మరదలున్న బా గుర్రం మీద కొలువు తీరుతానులే దొంగలిగాడు మీరు పోతారేమో నేనెక్కడెక్కాను అన్నాడు దొంగలిగాడు. అప్పుడు అన్నగాడు కూడా ఏయ్ కడపల కత్తులు ఉంటే పిల్లలు పుక్కిటి ఎవరికి తెలియదు బిడ్డ నీ అన్నమాట తప్పేవాణి కాదు ముందేసినప్పుడు వెనక తీయను ఆ తలపాక తీసిండు. నా మరదలేకి ఎక్కువ నా తలపాకాన్ని తెచ్చిండట. అరే ముగ్గురాగం గుర్ర మీద కొలువ తీరిపోతుంటే దొంగలు కానీ కళ్ళ వండి మరదలు చక్కెర గింతలు వేయమండి చెప్తాను బావా వీడు దొంగలు గారు అంటేనా నా బావ చేతులు కట్టక ఉన్నది తారను తలపండు కొడుతున్నావు పాపాన పడిపోతాం మీకు కనే వాళ్ళని పెంచే వాళ్ళము బావా నా దగ్గర ఎంతైనా కానీ దొంగలు గారి దగ్గర సిలువ వాసన వస్తుంది 2 రోజులు తానం చేయక నేను వాని ముందర కూర్చుని బావా నీము కూడా కూర్చుంటున్నాను అడ్డ. ఒకసారి గుప్పించి గుర్రం దొరికి 3 రకం 2 రకం దొరికినప్పుడు తలబాగా తీసిండు. మరదల కంద చేసినప్పుడు తలబాగా పట్టుకొని బాము కూడా మరదలు కూర్చున్నది. ఆ లాలంగా రాదు నడవ కూర్చున్నాడు. దొంగలిగాడు మాత్రం వెనక కూర్చున్నాడు. అరే గుర్రం సవారీ ఎత్తంటే పిల్లగాడు తలబాగా చుట్టుకోవాలి కళ్యమేమో మరదల చేతిలో పెట్టిండు. కత్తి దొంగలి గాని చేతిలో పెట్టిండే నావా బాగా చుట్టుకుంటానికి ఇదే సమయం అని దొంగలు గాని కళ్ళమండి పోయి లాలంగా రాదు తలనరికే ఒకసారి కడకంతో తలనరికినప్పుడు ఆ మొండి మాత్రం గుర్ర గింతో పిండు ఉన్నప్పుడు గుర్ర మాత్రం మిల్ల ఉండగా గుర్రం సవారీ ఎత్తుందట. బావలేడు అయ్యో గుర్రం ఆపింది వజ్రవతి బావా నా బావేడి అన్నా దొంగలన్నా నా బావేడి అంటే బావేడి నీకు లాలంగరాజు చంపేసిన సచ్చినోడే దొంగెళ్ళాడు అనుకో మనున్నోడిని లాలంగరాజు నన్ను పెళ్లి చేసుకోవాలన్నట. బావ ఎంత మాట పడ్డా దొంగెళ్ళన్నా నిన్ను అన్నాన్ని తీసుకొచ్చుకున్నావు నా బావని ఎక్కడ చంపినావు అంటే లేదు నిన్ను పెళ్లి ఆడుతున్నాని చేపట్టబోతుంటే అయ్యా నువ్వే నాకు భర్తవు సచ్చినోడు ఎట్టున్నా తిరిగిరాడు కానీ సచ్చినవా కాకుల గద్దల బాలుగా కూడా దానం చేద్దామన్నది. రాను గుర్రాన్ని మలుపుకోవచ్చులకు మొండవ దిక్కు సిరువ దిక్కు పడి ఉన్నది. అయ్యా దొంగలన్న నా బావ బొందతోడినాక బొందలు పెట్టినాక నేను నీకు భార్య అన్నమాట. అంటే మరి ఎంతైనా కానీ బొందతోడతాని నువ్వు ఎంత పొడుగుంటో కోల్చుకోమన్నట. పానికి వరకు దొంగలు కానీ బబ్బరికి చూపి అడుగుతాను ఎట్టిన బొంద పెట్టిన పెళ్ళం అయితే 1 2 3 నరబెట్టి బొంద తోడిచింది 3 కట్టి నరబెట్టి బొంద తోడిచింది. నీవు పొడుగున్నా బాగా నువ్వు నీ అంత బొందోడు అన్నట. ఆ బొంద తోడిన మళ్ళీ ఎల్లన్నా ఎంతైనా బాధ నా బొందల పడతాడో పడడో ఒకసారి ఆ బొందల బండి చూపించు అన్నదట. వాడు బబ్బరికి చూపినట్టు పిండు బొందల బోర్ర బుక్కల వన్నడనావో లేచిన
కందిసింది దొంగలు కానీ తలకమే పెళ్లి చేసుకుంటాను విలువ కొట్టుకుని పొంద పాల విడిచిండు ఆ పొంద ఉడిపింది ఆ శిరమ్మని ఒక దిక్కు పెట్టుకొని ఎడుతుంటే భగవంతుని శుద్ధి ముట్టింది కన్నీరు దేవుడు దసరా ఉంటాడు అడ్డగోల వాళ్ళ దయ్యం కూడా ఆశపడది ఒకసారి కొల్లేశం కట్టుకొని ఆ అడవిలో పుట్టి బిడ్డ ఆ మేకల మరి నీ బావ దచ్చిండో సవాలదో నీ బావని చెప్తున్నావు అన్నమాట షేబీర మాబీర ఆకుదెంపు కట్టి శిరమ్మని ఒక దిక్కు పెట్టి పసరల నుంచి పోసినప్పుడు లాలంగా రా స్థిరపండు బతుకున్నదేనావో స్థిరపండు మరి అతుకున్నప్పుడు అప్పుడు ఏమని చెప్తాడు అరే ఆ కంచుమగల కాడికి వచ్చిండు వచ్చి బిడ్డ నీ బావ పోను పెళ్లి చేసుకుంటాడు కానీ పుట్టు ఊరును అట్టాను వాళ్ళు చెప్తే నీ బావ నీకు దక్కడని ఆ వజ్రవత్వం చెప్పిండు కానీ లాలంగలతో చెప్పినాడు కాలేదు అరే అప్పుడు ఆ వజ్రవతి మాత్రం మేకల మరేసి వచ్చింది బావ దగ్గర నా పక్క కుడి పక్క ఇలా బొలిపి లాలంగరాలు ఎత్తాడా దబ్బరి సావుబతులు వచ్చేది సేవీర మామిడి ఆకులని ఆ ఆకులు నలిసిన ఆకులు తీసుకున్నది గుర్రెండు ఆకులు వేసుకున్నది అరే బావ మరదల్ల బయలు రాను ఏడుకల్లా వద్ద ఉన్నారమ్మ రాను శుద్ధాస్తులు ఎవరు వచ్చినాలకు ఊరు బయట మాత్రం అనగా ఈ గుడి ఉన్నది మరదలా ఎంత ఊళ్ళో పోతివా ఎవరింటికి పోవద్దు మనం పెళ్లి చేసుకునేందుకు కోట్ల ఇంటికి పోయి మరి పూలదండలు సర్వ తప్పాల బాసింగాలు పట్టుకొని వస్తా మనకు వంట భాగాలు పట్టుకుని వస్తానని ఊళ్ళకు ఏరిన పిల్లగాడు ఆ ఊళ్ళో ఏరుకున్నాడు వంట పాత్రలు కొనుక్కున్నాడు అయ్యా మాకు పెళ్లి చేసుకోవాలంటే బాసింగాలు పూలదండ కానీ అయ్యో కొద్దిగా చెప్తే బిడ్డ అన్నప్పుడు ఈ చంద్రాజులు ఎవరో గీత ముత్తుకున్నది ఊరెట్టు అని ఆ ఊళ్ళో తిరుగుతుంటే రాను భోగోళ వాడక చెడు పిల్లగాడు భోగోళ వాడని పిల్లగానికి ఏమనక ఆ భోగోళ కథ చూసిరు అరే నాతో ప్రేమ ఏందంటే చా నేను అలాంటి వాడిని కాదమ్మా నేను ప్రేమ ఏందను అన్నాడ ప్రేమ ఏందపోతే నేను కోరేపోదు చెప్తాను ఒకసారి వాళ్ళ మంత్రాల గడ్డ తోడి మాత్రం అనగా పిల్లగాని కోరేపోదు కోరేపోదు చేసినప్పుడు మా బావులే వీడిని ఇంకా వస్తలేదు ఏందయ్యా అని ఆ మరదలు మాత్రం అనగా వచ్చినది అనుకున్నది నేను ఈ ఆడిషన్ మీద పోతుంది ఈ ఆడిపట్లనే పోతున్నా మగవాళ్ళు పచ్చి మాంసం తినే పిచ్చి మానవులు ప్రజలతనం భంగం చేస్తున్నాను బాగా వేసుకునే బట్టలు గుర్రం డాకోలు ఉంటే బట్టలు వేసుకొని ఊళ్ళకు వస్తుంటే భోగం వల్ల వాడు ఏరింది అదే పిల్ల మాత్రం అనగా ఇప్పుడే కూడా వచ్చి మళ్ళీ వీడేవాడు నా ప్రేమరం అంటే నేను రానున్నాడ ఇదివరకు లాగలాగా వచ్చిండు మా ప్రేమవరం అంటే రాకపోతే మనం గొర్రెపోతం చేసుకో మనతో కూడా కట్టేసుకున్నాం నువ్వు కూడా మా మాడిన పోతే మాత్రం నిన్ను కూడా గొర్రెపోతం చేస్తావు అన్నారట కానీ అట్లా కాదమ్మా మీరు 6 ఉన్నా నేను ఒక్కని ఎంతగాని మీతో నీ ప్రేమ నేను ఊరు బయట మా తమ్ముళ్ళరు వాళ్ళని తీసుకుని వస్తున్నావు అన్నట అరే ఊరు బయట ఉన్నా అన్నప్పుడు ఊళ్ళకి వెళ్ళి వద్దంటే చంద్రదిల రాదు ఏమని బోర్డు రాసి పెట్టాడు వెనకడ మాత్రం రాసపండు పుట్టినాడు చంద్రశీల మహారాజుకు ఈ రాసపండు మాయమేమానికి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని బోర్డు రాసి పెట్టింది ఆ పిల్ల వజ్రవతి బోర్డును చూసింది అరే గుర్రం డాకుల్లో ఉన్న సేబీర మాబీర ఆకులు కొనబోయి నలిసి రథపుండు మీద పోతున్నప్పుడు ఇళ్ళ కొద్ది మానేపుండు గడిల కొద్ది మాత్రం బర్ర లేకుండా మానిపోయింది అయ్యా మీరెవరయ్యా నీ పద్దు కట్టిన నా రాసపుండు మారిపోయినానికి నా బిడ్డ మాత్రం చంద్రమతి పెళ్లి చేస్తున్నావు అన్నప్పుడు అప్పుడు ఆ బిడ్డ అన్నది భద్రవతి అయ్యా నేను ఎంతనే గాని మగవాడిని కాదు నేను ఆడవిల్లనే నా పేరు వజ్రవతి నా బావాల అలంగరాజును మాత్రం భోగోళ్ళు గొర్రెపోతం చేసుకో మనతో కూడా కట్టేసుకున్నట్టే రాజ కింద ఉన్న రాజబండ్ల మాత్రం భోగాల కూడా పంపిండమ్మా భోగాలు పట్టుకొని గొర్రెపోతులు పట్టుకోరా మన వాళ్ళే ఆ రాజు రమ్మన్నప్పుడు ఎంతైనా కానీ భోగోళ్ళు గొర్రెపోతులు పట్టుకొని రాజు వీడికి వచ్చినప్పుడు ఈ గొర్రెపోతులు ఎడగొన్నారు అన్నట అంటే మేము ఈ అంగట్లో ఉన్న ఆంగట్లో ఉన్న పిల్ల దెబ్బలు కొడతాయి అయ్యా మీ ఏ అంగట్లో లేదు పిల్లగాని మాత్రం అనగా మా మాటగా పోతే ప్రేమవరాలు అంటే గొర్రెపోతం చేసినట్టే మనిషిని చేయనప్పుడు అస్తమాల కట్టతోటి గొర్రెపోతం మోపినప్పుడు లాలంగా రాదు గొర్రెపోడలా మారిపోయి లాలంగా రాదు లేసిండే అరే ఈ అస్తమాల గడ్డ ఆయుధ పుల్ల ఉంటే ఎంతో మందిని మోసం చేస్తారని ఆ అస్తమాల గడ్డ ఆయుధ పుల్ల కాల పెట్టిండు ఎవరయ్యా అప్పుడు అన్నాడు చంద్రశీల మహారాజు చంద్రమతికును వజ్రవతి దేవికి రాముడు కాందరిద్దరు కలిమితోడి
చంద్రమతి ప్రేమ వాళ్ళ పిల్లగా అరే ఆ భగవంతుడు చెప్పిన మాట మరి వజ్రవతి దేవి బావతో చెప్పలేదు బావతో చెప్పిన కరబెట్టున్నా ఆ చంద్రమతి ప్రేమ పోయేప్పుడు ఆ చంద్రమతి అన్నాడా బావా నీ పుట్టుపూర్ణం ఎక్కడ నీ అట్టవారు వాళ్ళు ఎక్కడ అన్నప్పుడు పుట్టపూర్ణం అంటూ వాళ్ళు చెప్పినప్పుడు పక్కలోన బరబర బండమండి గంగదారి బండ వేదడమ్మ బండైనప్పుడు అయ్యో అక్క బావతన పక్కల మాయమైపోయిండు నేనంటే అయ్యో ఏమన్నావు చెల్లి అంటే పుట్టుపూర్ణం అట్టాను వాళ్ళు చెప్పండి పుట్టుపూర్ణం అట్టాను వాళ్ళు చెప్పినందుకు మాత్రం బావ మారిపోయిండు ఏమైందో తెలియదు అంటే అయ్యో ఇంత పని చేస్తుంది అని ఆ ఇద్దరు అక్కయ్యలను మాత్రం ఏడుస్తాను దానం చేసుకుంటుంటారు ఇక్కడ ఉండని ఎవరయ్యా రంభ ఊరోజు మేనక తిలోతో మా నాయని పద్మిని చిన్నది దేవయ్య అని దేవేంద్ర బిడ్డలు దేవయానికి మాత్రం గంగా స్థానానికి వచ్చి ఒక్కసారి రంబొచ్చి ఆ గంగాధర బండ మీద అడుగుపెట్టినప్పుడు బరబర బండమండి లాలంగా రాదులేస్తానమ్మా ఏ బిరుదమల్లతోటి శంఖకు డోలు చేతుల తాళం వీణ మధ్యలో తోటి బిరుదమంతుడు పుట్టిండు ఆ పిల్లగాడు తాళం కొడతాడు మధ్యలో కొడతాడు వీణ పడతాడు ఎవరయ్యా వాళ్ళని అడిగి చేస్తారు ఎవని వెయ్యరా రాజా అప్పుడు ఎవరయ్యా గంగొడ్డుకు ఒకడు చెమటోడు ఒకడు గుడ్డోడు ఒకడు నచ్చోడు వాళ్ళు ముగ్గురినారట వాళ్ళు పాట పాడతాళ్ళు ఆ పిల్లగాడు డప్పు డోలు కొడుతుంటే నాడిగా వాడతారు మళ్ళీ వంగ గంగధరి పంట చేస్తారు దేవులొక్క మొదలు అట్లా ఒక 2-3 రోజులు చూసినప్పుడు ఈ గుడ్డు నచ్చోడు విన్నారు వజ్రవతి ఈ చంద్రవతి అన్నదానం పెడుతుంటే అన్నదానం కాడి అన్న పోయిన పెట్టినప్పుడు గుడ్డోడు ఏమంటాడు గుడ్డోని తెలిపేది ఇప్పటికప్పుడు అంటారు అరే గంగొడ్డుకున్న పాడవాడరాని ఈ నత్తుని అంటాడు ఈ నత్తుడు ఏమంటాడు శివుడికి ఇంద్రాలే ఈ నత్తునికి పోతాను మరి ఏమైనా పడతాడు నత్తుడు వేరాలంగా రాజా చారు కలిపి పప్పు కలిపి తోట కలిపి అలగడ కలిపి ఏరో లాలంగా రాజా ఎవరు వజ్రవతును చంద్రమతి తిన్నారు అయ్యా మీరు పదవి ఎక్కడిన్నారు అంటే ఈ నత్తుడు అంటాడు ఈ గుడ్డుడు గంగొడ్డు తినమంటాడు అరే వీళ్ళ కళ్ళు రావాలి చెవుడు చెవులు పడాలి ఈ నత్తునికి 4 సాగులని గుర్రం డాకుల్లో ఉన్న సేబిర మాబిరాకులు కలిసి చెవుటోని చెవులో పోసింది గుడ్డోనికి కళ్ళలో పోసింది నత్తోని నోట పోయినప్పుడు 4 సాపైంది చెవుటోనికి చెవులు ఎత్తాను గుడ్డివాని కళ్ళు మర్రా తీసుకోవాలని ఆ చంద్రమతి వజ్రవతిని తీసుకోవాలి గంగొడ్డు గజలకు రంభ ఊర్వశి మాత్రం మనకు వచ్చి 7 మగవానులు బండ మీద అడిపెట్టిన బరబర అంటే లాలంగా రాజు వేసినప్పుడు పాట పాడుతుంటే వాళ్ళు నాటకం చేస్తారు వాడి వాళ్ళు గిదగిదవరి గతి వజ్రవతి చంద్రవతి రంభ పాదముని ఎడబట్టిన రంభ పాదముని ఎడబట్టిన ఈయన లాలంగా రాదు మా భర్త మాకు అప్పచెప్పండి మా ప్రతిభిక్ష పెట్టమని 2 ఆడవాళ్ళు మాత్రం ప్రాధం పెట్టినప్పుడు ఆ రమ్మన్నది మీ భర్త మాకు కొద్ది రోజులు మధ్యలో కొట్టే వంతున్నది కాబట్టి నీ భర్త మధ్యలో కొట్టిన బిడ్డ మీ భర్తను మీకు అని లాలంగా రాదు మాత్రం వజ్రవతికి చంద్రవతికి అప్పచెప్పినప్పుడు కూడా 3 బయలు అదే నాయన ఎంతైనా కానీ అప్పుడు అన్నాడు లాలంగా రాదు మామ చంద్రశీల మహారాజా మా తల్లి నామాలదేవి నా కొరకు ఎంత చూస్తుందో మా నాయన భిక్షపతిరాలు ఎంత చూస్తాను అని లాలంగా పొడి పట్టమన్నప్పుడు పొయ్యిరా అన్నప్పుడు 2 భార్యలు ఎదుకొని లాలంగా రాదు చంద్ర మరి లాలంగా పొడి పట్టమైనా దేవదేవ లాలంగా పురి పట్టము వాళ్ళ
కన్న తల్లి గుడిజలు ఉన్నది. ఇద్దరు ఆడి వాళ్ళు ఎవరమ్మా? అలనాడు లక్ష్యపతిరాజు కళ్ళు మండిపోను చెల్లెను శుక్రవారం నిండు అమసనాడు పెళ్లి అది ఎల్లగొట్టిండు. వాని బిడ్డ కూడా వజ్రవతి నిండు అమస శుక్రవారం కూడా పుట్టింది వజ్రవతి దేవిరా. నిండు శుక్రవారం అమసవలే బావతోడు అర్ధరాత్రి వేళ బయలుదేరింది. కాళ్ళగడుక్కొని కుడి ప్రాంతం లేని గుడిజల పెట్టినప్పుడు గుడిజ బరబర వంటమండి కనక తీరి మేడలైన మేడలల్లా చంద్రమతి దేవి చంద్రశీలనాథ్ బిడ్డ ఇగో నీ అన్న బిడ్డ వజ్రవతి అన్నప్పుడు కాముడు ఒక్కరు కాంతరిద్దరు వీళ్ళు ఇక్కడ మేడలున్నప్పుడు ఇక లక్ష్మీపతిరాజుకు కాలు కట్టెపుల్ల ఉచ్చుకుపోయినట్టయి కుడికాలు కుష్టాది ఎడవకాలం అండి చెల్లెను చెయ్యి కొద్ది కొట్టి కీళ్ళకాడి కొట్టింది కాబట్టి కీళ్ళకాడికి లూసిపోయినాయి అమ్మ. మరి బావ ఎందులో కాలు పెట్టి దొక్కింది కాబట్టి ఇంట్లో రాసపుండు పుట్టింది. మరి కీళ్ళకాడికి ఊసిపోయినాయి. మరి నోరు వంకర పోయింది. చెల్లు లంచలవకాం లేదా? కట్టమంటింది అరెవరు అది కత్తరు అవ్వ అది కత్తరు అయ్యా అది కత్తడు తోడ పుట్టిన అన్నదమ్ములు అది కత్తరే. కట్టమంటిన్నాడు చెల్లాది కత్తది మా చెల్లెకి ఇప్పుడు కొట్ట వచ్చిందని నా చెల్లె ఇంటి పోతే మా అన్న కట్ట వచ్చిందా అని చాలా వస్తుంది. మరి లక్ష్మీపతి రాదుకుంటారా వచ్చింది. నేను నూరు అక్కడ కాబట్టి నాకు ఇట్టేస్తుంది. మీరు నూరు మర్చిపోయారు. అయ్యో బాబా నాయి బాబా నా భార్య బాబా లక్ష్మమ్మ లక్ష్మమ్మ నాకు తరము పోయలే బాబా బాబమ్మ తరము పోయలే ముగన్ని నీకు తానం అయితే ఇప్పుడు రోగవంతుల మొగడంది కానీ మంచుకుంటున్న మొగడు కావాలి. మొగడు కాదు అని చెల్లెకు నేర్పేదింటి పిల్లగాని చేయకురా. వద్దురా కాలుతోటి దండద్దురా చెయ్యి కొద్ది కొట్టద్దురా ఇంటి ఆడబిడ్డ నేర్పించుకోవద్దురా వద్దురా అంటే నా మాట విన్నాడు అమ్మాయిడు. వీని కాడప్పుడు తానం పోసి తాళం పోసి రాసి పట్టమంచు వేసి పరుపు వేసి పరుపు అంటే మంచిగుడు మొగడు కానీ రోగం వస్తే మొగడు వస్తారు. మొగడివే ఆయన ఏడు బాడుకో కాకరి చూసిన నోట్లే బాడుకో బెల్లం సీమగడు పట్టింది కాల్తోడి దండింది తోడబుట్టిన చెల్లెగాడంటారా అన్నయ్యో ఇంటికల్లా ఆ కట్టగొమ్మన గుడిసారు కూడా వచ్చే వరకు బాగులు ఉన్నాయి. బాము గింత బాంగులా నీ దగ్గర ఉండాలనుకున్నా ఎవరెవరు అయ్యో నా తెల్లరాదు అయ్యో నా తెల్లరాదు
చేతో చెప్పులు మంచిగా రాదు కానీ నా కొట్టు వచ్చింది నా బిడ్డ ఏమంతా పోయింది ఎవరు నాయన ఎవరు బట్టతలకి వాడు అయ్యం కట్టంటారు అయ్యం కదా నోట్లే నోట్లే కాకరించి చూస్తారని కొడక పోరేమంతా పోయిందన్న నీ ఇంటికి వచ్చిన నేను మనతోడు పోలేదురా నీ అంత ఈయన తక్కువదని కాదు అన్నా నీ బిడ్డ పెళ్ళేది కాదే కాలేవాళ్ళు కలిగింది సదగుడు సదగుడు గారి మీ సడకుడు మంచి పని చేసిన వాడు వాళ్ళ బిడ్డ నీ బిడ్డకు వెళ్ళి ఇద్దరు కలిసి కట్టం తప్పిన అన్నా ఇప్పుడు నీ బంగారం నీ తులవారం నీ రాజ్యం చేసే వాళ్ళకే నా అల్లునికి నా బిడ్డకు నీ బిడ్డ కూడా వాళ్ళు నా చెల్లె కొడుకు నీ కొమ్మ దాపుకుంటే ఏమన్నావురా ఏం పోయినావు సరే అన్నా నా బట్ట దగ్గరికి వచ్చిందా నీ బంగారం వచ్చిందా బట్ట దగ్గరికి వస్తుంది చెల్లె ఏ నాటికాయ ఎన్నప్పుడు తిట్టినా రామరామని వాడి బిడ్డ కాదు చెల్లె మరి అన్నా మరి నువ్వు గన్ని తిట్టావు నాకు తాకి తాగిరా ఏమో చెల్లె లోకానికి లోకం అన్నది కాదురా అన్నా నువ్వు 60 తిట్టాను అరకాలు తాకాయి నేను తిడితే నీకు తాకుతానే మాటలే అన్నా చెడ్డ బంగారం అనిపిందంటే అంటే నీ బిడ్డ నా ఇంటికి చేరింది అన్నయ్యా అదే కడియల్ల అమ్మా అన్న లక్షపతి మహారాజుకు ఎముడాకు చెప్పుదాడయ్య విల్ల విల్ల ప్రాణమన్నా అయితే అప్పుడు అన్న కనుక మంచిగా చూసుకోండి ఎంత ఆడబిడ్డ అంటే దేవత ఆడబిడ్డలో సుట్టుగా లేదు పోషవతలంటే దేవత లేదు మంగళవారంతా వారం లేదు ఆడబిడ్డ ఇంటికి వస్తే కోడిగుడ్డు ఉడకబెట్టిన చెప్తాను సార్ ఆడబిడ్డ ఇంటికి వస్తే కోడిగుడ్డు ఉడకబెట్టిన చెప్తాను సార్ మంచిగా కలుసుకోవాలి అని ఆనాడు మాత్రమేగా లక్ష్మీదేవి వచ్చి పూలు పెట్టి చెల్లె పూలు పెట్టి దానం చేయి అని లక్ష్మీదేవి ఏమో ఆడబిడ్డ సేవ చేస్తాను ఇద్దరు కోడళ్ళేమో మామ సేవ చేస్తాను అలంకరానికి అటువంటి మాత్రమేగా అత్తగారు 2 రాజ్యాలకు రారాదు ఎవరయ్యా మరి పిల్లగాడు అలంగ మారాదే అలంగ మారాదని చేతులు కొట్టిండు కన్న తల్లికి తులవారం కట్టి తులవారం కట్టినమ్మా కష్టపడ్డ అందుకే బాబు పాడబడ్డ వైపు 3 తెలుగు తరం మనవలు మనవరాళ్ళు చెల్లెలు బాగా ఉన్నవాడికి తింటప్పుడు తాగుతూ ఉండదని వీళ్ళ అంగరాలు కదా ఇక్కడ సంపూర్ణ కథ చెప్పిన వారు కలుగుకున్నారు విన్నవారు విష్ణుగారు మా మంగళ మా దేవరాణి